పొరుగు రాష్ట్రంలోని చెన్నై నగరానికి తెలుగుగంగ పరుగులు తీసింది. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయం నుండి నీటిని లాంఛనంగా విడుదల చేశారు. ముందుగా జలాశయం వద్ద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ కంట్రోల్ రూమ్ ద్వారా స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉండగా రబీ అవసరాల కోసం మొత్తం 13.78 టీఎంసీల నీటిని కేటాయించారని తెలిపారు. అలాగే చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల తాగునీటి అవసరాల నిమిత్తం 2 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజీకి 2 టీఎంసీలు, మేనకూరు పారిశ్రామిక వాడకు 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 130 రోజుల పాటు విడతల వారీగా నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, తిక్కమనేని ప్రసాద్ నాయుడు, ఎంఎంటీ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్తుంది.